హైప్ అనేది ఇప్పుడు న్యూగా వచ్చింది యూట్యూబ్లో. సో మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రమే అలా చూపిస్తుంది. నేనైతే హైప్ ఎలా చేయాలి అనే వీడియో వేరే వాళ్ళ ఛానల్ తీసుకొని చూపించాను. సో వాళ్ళ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో నాకైతే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగలేదు, వాచ్ టైం అనేది రాలేదు. సో మనకి ఎప్పుడైతే ఎక్కువ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయో ఆ వీడియోకి, సో అప్పుడు ఆ వీడియో చాలా మెంబర్స్కి రీచ్ ఉంటుందన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, యూట్యూబ్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అది న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. ఎలానో వీడియోలో చూసేద్దాం, ఓకేనా? సో యూట్యూబ్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి అని అంటే, మనకి కొత్తగా కామెంట్ దగ్గర కామెంట్ చేస్తాం కదా, అక్కడైతే హైప్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు కదా, అది కూడా చూపిస్తాను నేను. బట్ దానికంటే ముందు దానివల్ల యూజెస్ ఏంటి, ఎవరికి యూజెస్ అనేది తెలుసుకుందాము. సో యూజెస్ ఎవరికి అని అంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి, ఆర్ఎల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలి ఛానల్స్ అనుకున్న వారికి, కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. సో ఇందులో వచ్చేసి యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అని అంటే, హైప్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా మనకి కామెంట్స్ దగ్గర. అది ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే, మన ఛానల్లో ఎవరైనా ఏదన్నా నచ్చిన వీడియో చూసినప్పుడు లైక్, అది మన వీడియో వాళ్ళకి నచ్చింది అనుకోండి, అక్కడ లైక్ చేస్తుంటారు కదా. సో లైక్ చేసి కామెంట్ చేసే దగ్గర, కామెంట్ చేసే మనకి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడైతే హైప్ ఎలా చేయాలి, ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అనేది చూసేద్దాం, ఓకేనా? ఇక్కడైతే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక ఛానల్ని ఎంచుకున్నాను, మానిటైజేషన్ అయిన ఛానల్ని. సో ఇక్కడ లైక్ చేశాక నెక్స్ట్ కామెంట్ చూపిస్తుంది చూడ, కామెంట్ దగ్గర హైప్ అని కనిపిస్తుంది కదా. 470 పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. నేను లైక్ చేసా 217 లైక్, చూసారు కదా. సో హైప్ మీద క్లిక్ చేయగానే హైప్ 950 పాయింట్స్. నేను ఇప్పుడు హైప్ అనేది క్లిక్ చేస్తే నా ద్వారా 950 పాయింట్స్ అనేది యాడ్ అయ్యాయి, చూసారా? అంతే, హైప్ చేయడం అంటే ఇంతే అన్నమాట. చూసారు కదండి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా కొంచెం మ్యాటర్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్, స్కిప్ అయితే అస్సలు చేయొద్దు, ఓకేనా? హైప్ చేయడం వల్ల మనకి ఇంత కొంత పాయింట్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో మీరు లైక్ చేసి వీడియోని కామెంట్ చేస్తే అక్కడ కనిపిస్తుంది హైప్ అనేది. అది చేస్తే మీకు హైప్ చేయడం వల్ల అక్కడ ఎన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి అనేది కూడా మీకు కనిపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఎక్కువ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయో ఆ వీడియోకి, సో అప్పుడు ఆ వీడియో చాలా మెంబర్స్కి రీచ్ ఉంటుందన్నమాట. చాలామంది మన వీడియోని చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ పాయింట్స్ని డిపెండ్ చేసుకొని మనకైతే వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట యూట్యూబ్లో. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, మన వీడియోస్ నచ్చి మన వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసిన సబ్స్క్రైబర్స్ హైప్ చేయడం వల్ల మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి కదా. సో ఆ పాయింట్స్ ఎంత ఎక్కువగా వస్తే మన వీడియో అంత రీచ్ ఉంటుంది. సో మన వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతాయి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వీడియోలో సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పినప్పుడు, అదేవిధంగా హైప్ చేయండి అని కూడా చెప్పండి ఇప్పటి నుంచి. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని అంటే, ఈ హైప్ అనేది ఇప్పుడు న్యూగా వచ్చింది యూట్యూబ్లో. సో స్టార్టింగ్ అయితే మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రమే చూపిస్తుంది. మీరు లైక్ చేసే వీడియో ఎవరిదైనా ఛానల్ మానిటైజేషన్ అయిన ఛానల్ తీసుకొని లైక్ చేస్తే మీకు కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనేది వస్తుందన్నమాట. సో ఎలా చేయాలి అనేది ఇందాక వీడియోలో చూసేసారు కదా. సో మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రమే అలా చూపిస్తుంది. కానీ న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్స్ చిన్నగా ఇప్పుడే 10,000, 5,000, 20,000 అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి మాత్రం కొంచెం టైం అయితే పడుతుందండి ఇలాంటి ఆప్షన్ చూపించడానికి. బట్ అది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియోలో సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పేసేయండి హైప్ చేయండి అని, ఓకేనా? సో నేనైతే హైప్ ఎలా చేయాలి అనే వీడియో వేరే వాళ్ళ ఛానల్
తీసుకొని చూపించాను, చూసారు కదా వీడియోలో. సో వాళ్ళ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో మీకు ఎలా చేయాలి, ఎలా వస్తుంది, ఎక్కడ చూపిస్తుంది హైప్ అనేది, అది ఎలా చేసే వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతాయి అనేది నేను అందుకనే వీడియో చూపించాను. అది మీకు యూస్ఫుల్ అవుతుంది కదా మీ ఛానల్లో. రేపు హైప్ అనే ఆప్షన్ చూపించినప్పుడు ఎలా యాడ్ అవుతాయి అనేది మీరు కూడా మీ సబ్స్క్రైబర్స్కి చెప్పాలి, అది మీకు తెలిస్తేనే చెప్తారు కాబట్టి ఈ వీడియో అలా చేశాను. అయితే నా ఛానల్ నేను కూడా న్యూగానే స్టార్ట్ చేశాను. నాకైతే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగలేదు, వాచ్ టైం అనేది రాలేదు, కాబట్టి ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదు. సో నాకైతే నా వీడియోస్ కింద హైప్ అనే ఆప్షన్ చూపించట్లే ఇక్కడ కామెంట్ సెక్షన్లో. సో అది కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా చూడండి, లేదంటే వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. కొంతమందికి కనిపించట్లేదని అది ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా మానిటైజేషన్ అవ్వని ఛానల్స్కి కూడా ముందు అదే ఆప్షన్ అనేది రాబోతుంది, ఓకేనా. సో డోంట్ వరీ, ఈ ఆప్షన్ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగడానికి, వ్యూస్ రావడానికైతే మంచి ఆప్షన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా నా వీడియో అయితే నేను నా ఛానల్ ఎగ్జాంపుల్గా తీసుకొని, నాది మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి స్క్రీన్ షేర్ అయితే చేస్తున్నాను. మానిటైజేషన్ అయిన ఛానల్స్కి ఎలా చూపిస్తుంది హైప్ అనేది, కాని ఛానల్స్కి ఎలా ఉంటుంది అనేది ఒకే వీడియోలో చూపించాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా హైప్ చేసేసేయండి, ఓకేనా. చలో బాయ్.